తెలుసుకుందాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆమెకు రౌస్ రెవెన్యూ కోర్టు 7 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఈడీ అధికారులు కవితను ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. లిక్కర్ పాలసీ రూపకల్పన కోసం ఆపు నేతలకు 100 కోట్ల ముడుపులు ఇవ్వడంలో కవిత కీలక సూత్రధారిగా ఉన్నారని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. తనకు బినామీగా ఉన్న రామచంద్ర పిల్లై ద్వారా కవిత ఈ మొత్తం వ్యవహారం నడిపించారని ధర్మాసనానికి విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను 7 రోజుల కస్టడీకి అప్పగిస్తూ తీర్పు వెలువరించారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, కవిత కస్టడీకి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సహస్ర, నిన్న హైదరాబాద్లో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు నిర్వహించి ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో తనను అరెస్ట్ చేస్తున్నట్లుగా కూడా వాళ్ళు తెలియపరచడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వాళ్ళు ఢిల్లీకి తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు ఉదయం కోర్టులో ప్రవేశపెట్టారు. సో దానికి తర్వాత దానికి సంబంధించి ఏదైతే ఉందో ఈడీ అధికారులు తనని 10 రోజుల పాటు తనకు విచారణ కోసం కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరారు. సో దానికి సంబంధించి ఏదైతే ఆప్ నేతలకు 100 కోట్లు ట్రాన్సాక్షన్స్ జరిగినట్లుగా, అదేవిధంగా ఎవరైతే బినామీ రామయ్య పిల్లే ఉన్నారో తనకు సంబంధించి కవితే సూత్రధారిగా ఉన్నట్లుగా తెలియజేయడం జరిగింది. సో వాళ్ళు 10 రోజుల పాటు తనని కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరగా కోర్టు 7 రోజుల పాటు కస్టడీకి విచారణ కొరకు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏదైతే ఇంతకు ముందు కూడా చూసినట్లయితే మనకు 3 సార్లు తనకు ఈ విచారణకు హాజరవ్వడం జరిగింది. ఇటీవలే మళ్ళీ కూడా నోటీసులు ఇచ్చారు కవితకి. ఈ సందర్భంగా తను సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి 19వ తారీఖు విచారణ జరగాల్సింది ఉంది. అదేవిధంగా ఈరోజు అంటే నిన్న తనని అదుపులోకి ఈడీ అధికారులు తీసుకున్నారు సోదాలు నిర్వహించి. సో దానికి సంబంధించి ఈరోజు వచ్చేసి ఏదైతే జనరల్ ఎలక్షన్కి సంబంధించి పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రానున్న సందర్భంగా నిన్న సాయంత్రము 5:40 కవితని అదుపులోకి తీసుకుంటున్నట్లుగా దానికి సంబంధించినటువంటి పేపర్లు కూడా తనకు అందచేయడం జరిగింది. అట్లాగే వాళ్ళు కోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్నట్లుగా కూడా దానికి సంబంధించినటువంటి పేపర్లు కూడా ఈడీ అధికారులు కవితకు అందచేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే తన దాదాపు 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి సమాచారము ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విచారణ జరిపినట్లుగా కూడా సమాచారం అందుతా ఉంది. అదేవిధంగా తన భర్తకు సంబంధించినటువంటి వ్యాపారాల గురించి కూడా అడిగినట్లున్నారు అన్నట్లుగా కూడా మన దగ్గర సమాచారం ఉంది. ఇక నిన్న 8:45 రాత్రి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి తనను ఢిల్లీకి తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు ఉదయం 11 గంటలకి 12 గంటల మధ్యలో కోర్టులో తనను ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే 100 కోట్ల ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి విషయమే కావచ్చు, ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్స్కి సంబంధించినటువంటి ఆప్ నేతలు ఎవరైతే ఉన్నారో తన బినామీగా ఉన్నటువంటి పిల్లై వ్యక్తి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి వ్యవహారం గురించి ఈడీ అధికారులు కోర్టుకు వివరించడం జరిగింది. ఏదైతే కోర్టు 7 రోజులు అంటే తను ఇప్పటి నుంచి 23వ తారీఖు వరకు కూడా ఈడీ అధికారుల ఆధ్వర్యంలో ఉంటుంది. వారు విచారణ జరుపుతారు. దీనికి సంబంధించి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు వాళ్ళు వాళ్ళ ఆధీనంలో తను ఉంటారు. దీనికి సంబంధించి నిన్న రాత్రి ఎమ్మెల్సీ కవితకి వచ్చేసి వైద్య పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. ఇక రౌస్ ఎవెన్యూ కోర్టు ఏదైతే ఉందో దానికి సంబంధించి కవితకు 7 రోజుల పాటు విచారణ కొరకు ఈడీ అధికారుల కస్టడీలో ఉంటారు.